అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ సునీల్. మరి ఈరోజు మనం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో, మన భారతదేశంలో మత ఘర్షణలు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మతాల మధ్య, కులాల మధ్య రాజకీయం తీసుకురావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎందుకు అంటే ఏ పార్టీ అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా మతంతో కానీ కులంతో కానీ రాజకీయం చేస్తే ఆ రాజకీయ పార్టీ పుట్టగతులు లేవని నేను కూడా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మత రాజకీయాలు కానీ కుల రాజకీయాలు చేసిన దాఖలాలు ఈ రోజులు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ మతాలు, అతను కూడా చర్చికి వెళ్ళిండు, అతను కూడా మసీదుకి వెళ్ళిండు. సో అతను కూడా చెప్పేది చెప్పేది, సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేది. మన దేవుడు మన ఇంట్లో ఉండాలి, మన పూజ మన ఇంట్లో రూమ్లో ఉండాలి, సమాజంలో వస్తే అందరం మంచి ఉండాలి, ఒకరిని గౌరవించుకోవాలని మంచి నీతులు ఉంటాయి. ఇప్పటికి కూడా కేసీఆర్ గారు లైవ్ మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది చూస్తారు ఇప్పటికి తెలంగాణ, ఆంధ్ర ప్రజలు, మన ప్రపంచమే చూస్తుంది. సో అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినప్పుడు మరి ఒక బట్టి విక్రమార్క అనేటువంటి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ ఇంకా అప్పటికి మన తెలంగాణ రాష్ట్రంలో మరి గెలవక ముందు ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు, మన రాహుల్ గాంధీ, అదే బట్టి విక్రమార్క ఉంటారు. ఒక దోశ టిఫిన్ చేస్తున్నటువంటి ఒక దోశ తింటున్నటువంటి ఒక వీడియో రాహుల్ గాంధీ తింటా ఉంటాడు, అందరికి ఇస్తూ ఉంటాడు. కానీ బట్టి విక్రమార్క గారు భయపడి వెనక జరుగుతారు. నేను తినొచ్చా, కానీ రాహుల్ గాంధీ గారికి ఆ క్యాస్ట్ లేకుండా ధైర్యంగా తినను అని చెప్తే మన బట్టి విక్రమార్క గారు ధైర్యంగా ఉంది. సో అది కులమును మతం చూడని రాజకీయాలు మన యొక్క దేశంలో రెండే ఉన్నాయి. అదొకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్. కానీ బీజేపీ మాత్రం అతీతంగా ఉన్నది. సో దయచేసి బీజేపీ పార్టీకి నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే మీ యొక్క బీజేపీ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో కులం కానీ మతం కానీ తీసుకొచ్చినట్లయితే ఆ యొక్క పార్టీ గెలవదని కూడా నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంలో. ఎందుకు అంటే ఇప్పటికీ బీజేపీ పార్టీ తెలంగాణలో రూల్ చేయొచ్చు, గవర్నమెంట్ను ఫామ్ చేయొచ్చు. కానీ ఫామ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మతాన్ని తీసుకురావడం, కులాన్ని తీసుకురావడం. ఈ రెండింటితోటే మన తెలంగాణలో ఒక బీజేపీ పార్టీ అనేది రూల్ లేకుండా పోయింది. సో దయచేసి ఇప్పటికైనా నేను ఒకటి చెప్తా ఉన్నా, సమాజంలో మన తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులకు జీసస్ ఉన్నాడు, ముస్లింలకు అల్లా ఉన్నాడు, అదేవిధంగా హిందువులకు మన కోట్లాది దేవుళ్ళు ఉన్నారు, 33,000 సకల దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. నేను కాదంటలేను, కాకపోతే నేను ఒకటి చెప్తా ఉన్నా, క్రిస్టియన్లు మీ యొక్క బైబుల్ పట్టుకొని మీరు చర్చికి వెళ్ళే హక్కు ఉన్నది, రాజ్యాంగ హక్కుగా. మీరు ఇతరులకు కూడా తెలియజేసేటువంటి హక్కు కూడా రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా ముస్లింలకు కూడా మీరు నమాజ్ చేసుకోవచ్చు, మీరు కూడా మీ యొక్క చర్చికి వెళ్ళి నమాజ్ చేసుకునే హక్కు ఉన్నది, మీరు కూడా ఇతరులకు ప్రకటించే హక్కు ఉన్నది. సో హిందూ దేవుళ్ళకు కూడా మత స్వేచ్ఛ హక్కు అనేది ఉన్నది. రాజ్యాంగం ప్రకారం మీరు కూడా మత స్వేచ్ఛను ఉపయోగించుకొని మీరు కూడా ప్రకటించే హక్కు కూడా హిందువులకు ఉన్నది. కాకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం నిమ్మలంగానే ఉంటారు. ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క మండలాల్లో, ప్రతి ఒక్క విలేజ్లో ఎటువంటి సామరస్యాలు లేకుండా మంచి నిమ్మలంగానే ఉంటారు. కానీ కొంతమంది హిందువులు అది వాళ్ళ యొక్క సోషల్ మీడియాను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒక లలిత్ కుమార్ అనే వ్యక్తి, కరుణాకర్ సుగురా, అదేవిధంగా ఒక పంతులు ఒక ఆయన ఉన్నాడు, ఇట్లా అరగుండు పంతులు అంటారు, ప్రజెంట్ ఆయన పేరైతే నాకు గుర్తు రావట్లేదు. కానీ ఈ ముగ్గురు ఉన్నారు. అదేవిధంగా ఈ ముగ్గురుతో పాటు కూడా కొత్తగా చేరినటువంటి ఒక మహిళ ఉన్నది, ఆమె కరాటే కళ్యాణ్ గారు. సో దయచేసి వీళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, మరి ఆమె ప్రతి దాంట్లో దూరుతా ఉన్నది. ఎందుకో మరి నాకు ఫేమస్ కానీగా మరి డబ్బులు సంపాదించుకోవడానికి నాకైతే అర్థం కావట్లేదు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరం ఇప్పుడు ప్రతి ఒక్క విలేజ్లో చూడండి, ఎవరి విలేజ్లో వాళ్ళు ఉన్నారు. కులాల మధ్య గొడవలు లేవు, మతాల మధ్యలో గొడవలు లేవు. అయినా కూడా మరి ఈ యొక్క మత రాజకీయాలు ఒక బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నాయి. కొంతమంది తొత్తులుగా మారి కొంచెం సోషల్ మీడియాలో కొంచెం వాట్సాప్ యూనివర్సిటీ కొన్ని ఉంటే వారి ద్వారా డబ్బులు తీసుకొని ఈ విధంగా ప్రకటిస్తూ ఉన్నారు. సో దయచేసి నా దగ్గర కూడా హిందూ సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటి వరకు కలిసి ఫస్ట్ కాంచి నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన. ఎంబీఏ ద్వారా నాకు కూడా ఫ్రెండ్స్ హైదరాబాద్లో చేసిన, నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరం ఛాయ్ తాగేది, సమోసా తిని అందరం కలిసి పడుకునేది. హాస్టల్లో ఎటువంటి తారతమ్యాలు నేను చూడలేదు, కానీ ఏ విలేజ్లో చూడరు. కాకపోతే ఇటువంటి కొంతమంది రెచ్చగొట్టడం వల్ల కొంతమంది యువకులు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో యువకులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు కొంచెం డబ్బులు ఇప్పేసరికి ఆ డబ్బుకు ఆశపడి మరి ఇతర చర్చిలకు కూలగొట్టడం కానీ, అదేవిధంగా మరి మసీదులను కూలగొట్టే ప్రయత్నం చేస్తాం. ఈరోజు బండి సంజయ్ గారికి నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా, అతను మసీదును కూడగొడదాం అంటాడు. అతను ఒక కేంద్ర మంత్రి, అతను ఒక కరీంనగర్ ఒక ఎంపీ, అతను ఒక మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక అధికారి. ఆ విధంగా మాట్లాడితే హిందువులందరూ ఏ విధంగా రెచ్చిపోతారండి? నాకు అర్థం కాదు. ఈ భారతదేశం అనేది లౌకిక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారంలో ఉన్నటువంటి ఇది ప్రజాస్వామ్యం. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో హిందువులు బ్రతకొచ్చు, క్రిస్టియన్లు బ్రతకొచ్చు, ముస్లింస్ బ్రతకొచ్చు, అదేవిధంగా బౌద్ధులు బ్రతకొచ్చు. ప్రతి ఒక్కరు బ్రతికే హక్కు ఇక్కడ ఉన్నది, నివసించే హక్కు ఉన్నది. కారణానికి ఎవరు ఇక్కడ కాదు వెళ్ళిపోవడం హక్కు ఎవరికి లేదు. దయచేసి అర్థం చేసుకొని హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, అదే క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్క మీ మతాన్ని మీరు ప్రేమించండి, ఇతర మతాలను గౌరవించండి. సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ సునీల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.